ఉన్న పరువు కాస్త రోడ్డు నెట్టేసుకుంటా చెప్పు. ఈ ఈవిడ మాట్లాడుతుంది, ఆవిడ ఏ విధంగా మాట్లాడుతుందంటే నేను వినిపించను, కానీ ఆవిడ ఏ విధంగా మాట్లాడుతుందంటే నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నేను ఎవరికే భయపడను, ఎవడన్నా ఉంటే డైరెక్ట్గా నా ముందుకు వచ్చి మాట్లాడండి. ఏది మాధురి మాట్లాడే మాటలు డైరెక్ట్గా నా ముందుకు వచ్చి మాట్లాడని చెప్పి మాట్లాడుతుంది. ఒక పక్కన మా సినిమా ఎలా ఆవిడ దువ్వాడ వాణి గారు కానీ వాళ్ళ పిల్లల గారు కానీ వస్తే మేడెక్కేస్తుంది. ఈవిడ మేడెక్కేస్తుంది, గేట్లే వేస్తారు, అక్కడ మేడ మంచిగా ఎక్కలేస్తుంది, గజ 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 అని చెప్పేసి అని. ఇక్కడేమో సోషల్ మీడియాలో ఎదురుగుండా వచ్చాయంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అంటుంది. ఈవిడేమో మేడకి పారిపోద్ది కోళ్ళలాగా, ఆడ రాగానే కోళ్ళలాగా ఎగిరిపోతుంది పైకి, అక్కడి నుంచి కేకలేస్తుంది. సిగ్గేమని అనిపిస్తుంది అసలు? నీకు 3 పిల్లలు, భర్త, ఈ పనుడికి 60,000 పైన ఉంటాయి, మా మాయకి 60 పైనే. మీరు ఏదో చేసేది యుద్ధంలాగా, మీరు ఏదో సమాజానికి ఏదో మంచి మెసేజ్ ఇచ్చినట్టు పైగా రోడ్డు ఎక్కేయడం. మా ప్రేమను ఎవరో ఎడదీయలేరు, చాలు గా మాటలు వద్దు. ప్రేమ దోమ ఇలాంటి మాటలు అసలు వద్దే వద్దు. మీకు సమాజంలో మొగం మీద తుపుక్కు నుమ్మేస్తారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కనీసం మనకు ఉండాలి కదా. ఎంత వయసు వచ్చింది, మా మాయకి 60,000 పైన వచ్చినాయి, 2 కూతుర్లు, ఒక కూతురు పెళ్లి చేసాడు, మనవరాలను ఎత్తుకునే టైం వచ్చింది ఆల్రెడీ. అనుకోవాలంటే ఇంక ఇలాగ అనుకోవాలా? ఇప్పుడు నువ్వేమన్నా చిన్నపిల్లవా అంటే కానీ కాదు. నీకు పెళ్ళి అయింది, మంచి భర్త, 3 పిల్లలు, ఆ మహానుభావుడు ఇంకా మహానుభావుడు దండ పెట్టేయాలి అడిగితే. ఆ వార్త వచ్చిన తర్వాత కూడా అబ్బబ్బే మా మాధురి దేవత, ఏంటి అట్ట అంటారేంటి మీరు, నాకు తల్లి లాంటిది మా మాధురి అనేక ఆరోపణలు వేస్తారా మీరు? నా మాధురి అట్లాంటిది కాదు అన్నాడు. అమెరికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేసాడు TV 9కి. మరి బాబు అది కాదురా, జరిగే పరిస్థితి వేరే ఉంది, ఇక్కడ వేరేగా జరుగుతుంది. డైరెక్ట్గా ఒప్పేసుకుంటున్నారు వాళ్ళే మీడియా ముఖంగా. ఎవడో ఆరోపణ చేయట్లేదు, ఎవడెవడో ఆరోపణ చేయట్లా, డైరెక్ట్గా వాళ్ళే కదా ఒప్పుకునేది మేము రిలేషన్షిప్లో ఉన్నామని చెప్పేసి అని. పెళ్ళి కాకుండా మా సినిమాకి గిడాకులు అయిపోయినాయి అంటే లేదు, ఇప్పుడు నీ గిడాకులు అయిపోయినాయి అంటే అది కూడా లేదు. మీరిద్దరు కలిసి ఉంటారంటే అక్రమ సంబంధం అని అంటారు, ఎవరు కూడా సక్రమ సంబంధం అంటారు కదా. మేము పవిత్ర బంధం అంటారు, అక్రమ సంబంధం అనకపోతే ఏమంటారయ్యా? మీరిద్దరికీ విడాకులు ఇవ్వకుండా మీరు రోడ్డు ఎక్కేసి మేము పెద్ద తోపు కాళ్ళము తురుము కాళ్ళం అని చెప్పేసి అని మాట్లాడటం. పైగా మా సినిమా ఏమని మాట్లాడతాడంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మళ్ళీ మాట్లాడుతూ, నేను పవన్ కళ్యాణ్ గారిలా కాదు, నాది వేరే, నేను నీతో వంతుందని చెప్పొస్తాడు మళ్ళీ. ఏ దెబ్బలు కాసి యోగాలు దేనికంట ఒక మాట అనడం 10 మాటలు కాసేయడం. కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదు. ఇంకెవరో ఈవిడ ఎవరో మా లక్ష్మీ పార్వతి, ఎప్పుడు ఒకటే వాళ్ళండి. ఇప్పటి నుంచి కాదు, దాదాపు ఒక 20 ఏళ్ళ బట్టి ఒకటే పాట పాడుతుంది. ఎప్పుడు మాట్లాడినా ఏం మాట్లాడినా ఆ ఒక్క స్క్రిప్ట్ మైండ్లో ఉండిపోయింది. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు, ఎన్టీ రామారావు గారిని అలా వెన్నుపోటు పొడిచారు, నేను ఒక్కదాన్నే పార్టీని కాపాడేసిన ఈవిడే, టీడీపీని నిలబెట్టింది నేనే, చావుకు కూడా భయపడలేదు. ఆనాడు ఎన్టీఆర్ సంవాదం నేను శపథం చేశాను, సైకిల్ సింబల్ వల్ల నన్ను రాజకీయంగా దెబ్బతీశారు, చంద్రబాబు భువనేశ్వరి పురంధేశ్వరి కుట్రల వల్ల నేను నందమూరి కుటుంబానికి దూరం అయ్యాను, లేకపోతే నీకు నెత్తిన కిరీటం పెట్టేశారు ఎవడైనా కానీ. ఈవిడ ఈ మాధురి ఇద్దరు ఒకటే, ఇద్దరు మనస్తత్వాలు ఇద్దరు ఒకటే, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆవిడ గారికి ఏమో ఎన్టీఆర్ గారు బలైపోయారు, మాధురి వాళ్ళేమో మా సినిమా బలైపోతాడు. అది ఇవాళ రేపు ఖాయం, అది కాస్త లేట్ అవ్వచ్చు అంతే, బలైపోవడం ఖచ్చితంగా ఖాయం. అది తెలుసుకుంటే బాగుంటుంది. సినిమాకి ఇప్పటికైనా కానీ రిక్వెస్ట్ ఏంటంటే, నువ్వు ఎంత త్వరగా మేలుకొని ఈ రుచులోంచి బయటపడితే నీకు అంత మంచిది. నువ్వేదో అనుకుంటున్నావు, అది ఆవిడ మాట్లాడేస్తుంది కదా ధైర్యంగాను, విడిచి చేసిన వాళ్ళు ఇదికి పెద్ద అనే సామెత ఉంది వెనకాతలకి. తెలుసో లేదో నీకు, మన పెద్దలు చెప్పుకుంటూ ఉంటారు, విడిచేసింది ఇదికి పెద్ద అని చెప్పేసి ఒక సామెత బాగా గుర్తుపెట్టుకో. ఇవాళ మీడియా ముఖంగా మాట్లాడుతున్నంత ఈజీగా ఉండదు, రేపు అన్న రోజున. ఒక వయసు వచ్చిన తర్వాత అంత ఈజీ కాదు.
మేము ఎవరికి భయపడంటే ఎవరికి భయపడ్డావు. మనం అన్నీ వదిలేసుకొని సిగ్గి శరాలు వదిలేసుకుంటే మనం ఎవరికి భయపడ అసలు లేదు. అయ్యో మీలాంటి వాళ్ళని 10 మంది ఆదర్శంగా తీసుకోవాలా, అప్పుడు కానీ దరిద్రం ఉండదు. అప్పుడు కానీ దరిద్రం వదలదు. ఇప్పుడు మాధురి ఇన్ని ఉపన్యాసాలు చెప్తుంది. తనకు 3 పిల్లలు. తన 3 పిల్లలను కూడా ఇగో నాలాగే ఉండండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, ఒక 2 3 పిల్లలు కనండి, కన్నా తర్వాత మీకు ఎవరైనా నచ్చితే మొగుడికి విడాకులు ఇచ్చేసి వాళ్ళతో వెళ్ళిపోండి అని చెప్తావా? చెప్పలేం కదా మనం. ఎందుకు చెప్పలేం? పైగా ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు పాఠాలు ఒక్కొక్కసారి నవ్వుతూ ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇందాక, ఒకవేళ మా సినిమా అలా కానీ వాళ్ళ కూతురు కానీ ఇంటి వరకు వచ్చారనుకో, గేట్లు వేసేయండి, డోర్లు వేసేయండి, ఈడు మేడ ఎక్కేస్తుంది బాల్కనీలోంచి, అక్కడి నుంచి కేకలు వేస్తూ ఉంటుంది. అక్కడి నుంచి పెద్ద పెద్ద కేకలు. మరి వెళ్ళొచ్చుగా ఫేస్ టు ఫేస్. వాళ్ళ కిందనే ఉన్నారు కదా, వాళ్ళ గేడి దగ్గరే ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫేస్ టు ఫేస్ మాట్లాడవచ్చు కదా. పొర్లించేస్తారు కిందనేసి, నేలనేసి. అర్థమైందా? చింతపండు పచ్చడి చేస్తారు అక్కడికి వెళ్తే కనుక, అక్కడ కిందకి వెళ్తే. పైగా నేను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి అక్కడికి వచ్చి పెద్ద మాటలు. ఎవడరా నన్ను ట్రోల్ చేసేది? నేను ఎవడో ట్రోల్ చేసేట్లా అదో చూపిస్తున్నారన్నమాట. సమాజంలో దొరికిన మరొక వజ్రం అని చెప్పేసి అని. నీలాంటి వ్యక్తులను 10 మంది ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి చూపిస్తున్నామాట ఇక్కడ. నిన్ను ట్రోల్ చేస్తే వచ్చేది బొచ్చు ఎవరికి వచ్చేది ఇక్కడ? కాబట్టి ఇలాంటి పనికిమాల ఉపన్యాసాలు